ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఈనాడు మనుషులు మటుకు చూడటానికి ఎట్లుంటారు చెప్పండి? ఎలాగుంటారు చెప్పండి? ఇలాగుంటారు బలంగా. ఏమ్మా నీరసంగా ఉన్నావంటే షుగరు బీపీ ఇంకేంటి చెప్పండి? రోగాలన్నీ ఉన్నాయి శరీరంలో. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎందుకు వచ్చినాయండి? దేవుడు పంపించాడండి. నువ్వు అన్న మాటలకు నువ్వు ధిక్కార స్వరము తిరిగి లోకముల అపవాద్య చేయగలిపి పేరు ఏపో దేవుని యేసు ప్రభుది. నువ్వు చేయగలిపింది ఎవరితో? అపవాద్యతో. బాగా తిరుగుతూ తింటూ మందిరానికి రావాలంటే ఈరోజు నేను రాలేనులే, నేను బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా అంట? తర్వాత వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిందా? వెళ్ళలా. ఎందుకు? శరీరము సహకరించటంలా. ఎందుకు సహకరించటం లేదు? దేవుడు రోగాలు పంపాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఏం చేశాడు? రోగాలను పంపాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రకమైనటువంటి అనేక గృహాలలో అనేక మనుషుల ఎదుట దేవుడు ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది రోగస్తులై ఉండటానికి కారణము, గృహంలో 2-3 రోగస్తులే. వాళ్ళు చిన్నవారో పెద్దవారో అని కాదు, అందరిని చూస్తే నువ్వు ఎత్తుకుతే ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యము, ఏదో చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞను పాటించక. ఏం ఆజ్ఞ పాటించడం లేదు తెలుసా? విశ్రాంతి దినాన్ని ఆచరించటం లేదు. ప్రైజ్ లార్డ్. ప్రథమ ఆజ్ఞనే విసర్జించారు గనక ఆ యొక్క రోగాలు మనకు వస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమే పరిపక్వమై అది నేర్చుకోండి. మనకు చిన్న ఎగ్జాంపుల్ చూపించాడు ఏబేలు ప్రవక్త ద్వారా, నేర్పించడానికి క్రైస్తవ సమాజానికి. తండ్రి అయిన దేవాతి దేవుడు ఆ రోజే నేర్పించాడు. కుమారుడు భూమి మీదకి రాకమునిపే క్రైస్తవ సమాజం ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలో తెలియచేయటానికే ఈ మాటలు రాయబడినాయి. ఆ సైన్యం సామాన్యమైనది కాదు. ఫరో దగ్గర ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఫరోని అన్నాడు, అయ్యా బానిసత్వం నుంచి పంపురా, మా వాళ్ళు నాకు పంపించేసి మా వాళ్ళు నేను పెంచుకుంటాను, పోషించుకుంటానంటే, నాకు ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మా పొలాల్లో పనులు ఎవరు చేస్తారు? మాకు దాస్యులుగా ఎవరు ఉంటారు? నేను పంపడా అన్నాడంట. ప్రైజ్ లార్డ్. ఎవరు అన్నది? ఫరో రాజు, ఐగుప్తు రాజు ఫరో రాజు అన్నాడంట. అలాగా ఉందా? నా తడాకేంటో చూపిస్తానని ఈ మిడతల దండును ఒకసారి ఐగుప్తు దేశాన్ని వెళ్ళి సందర్శించి రాండి అన్నాడంట. ఎవరిని? మిడతల దండును. అలాగే అయ్యగారు నువ్వు చెప్తే మేము ఎందుకు పోము? అన్నీ కూడా ఆ యొక్క ఐగుప్తుకు వచ్చినాయంట పలకరించటానికి. ఎవరిని? రాజుగారిని, వారి సైన్యాన్ని, వారి ప్రజలను బాగున్నావా అని పలకరించడానికి వచ్చినాయంట. మేము యెహోవా సైన్యము, మేము వచ్చాము మిమ్మల్ని పలకరించడానికని. ఏం జరిగిందో చూడు. నిర్గమకాండము 10వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువు. మోషే ఐగుప్తు దేశము మీద
కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీనికి తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఉండలేదు. అట్టివి ఉండబోవని. ప్రైజ్ లార్డ్. అది అస్యము. ఐగుప్తు మీదకి చూచే అసలు చీకటి కమ్మిందంట. ప్రైజ్ లార్డ్. ఆ దండు వచ్చేసింది. బుద్ధి చెప్పాడు దేవుడు. ఎవరితో? మనుషులతో బుద్ధి చెప్పాడా? మిడతలతో బుద్ధి చెప్పాడు. ప్రైజ్ లార్డ్. మరి ఒక్కసారి ఆలోచించేయండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సర్వశక్తి గల దేవుడు ఏదైనా ఉపయోగిస్తాడు. ఏదైనా ఉపయోగించి ఆ యొక్క ఉపయోగించిన దాని వలన నీకు నష్టము కలగజేస్తాడు, నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తాడు, నీకు జ్ఞానం కలిగేలాగా చేస్తాడు. నువ్వు అప్పుడు తెలుసుకొని గ్రహించి హాస్పిటల్కి వెళ్ళక మునిపే దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో సాగిలపడి, ప్రభువా నన్ను క్షమించు, ఈ యొక్క ఆపది, ఈ కష్టము, ఈ అనారోగ్యం, ఈ వేదన, ఈ శోధన నా పాపం వలన, నీ చేసిన తిరుగుబాటు వలన వచ్చి ఉంటే దయతో నన్ను క్షమించు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకొని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, దెబ్బకు బాగుపడతావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళు, 44 రకాల మందులు తిన్నా, 36 మంది డాక్టర్లు మార్చినా నీకు తగ్గేది లేదు. కారణం ఏంటంటే నీ పొగరుబోతుతనాన్ని, నీ అహంకార స్వభావం వల్ల దేవునికి విరోధంగా మాట్లాడిన తీరే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని సాధారణంగా లెక్కే కాకండి. ఏ సమయంలో ఏ గడియలో ఎలా వస్తాయో మన ఇండ్ల మీదకి, మన దేశం మీదకి, మన సంఘం మీదకి మనకు అంతుపట్టదు. మనము గ్రహించలేము, ఆలోచన చేయలేము. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ వాక్యము చెప్తుంటే, ఈ వాక్యము చదువుతుంటే మనకు అర్థమవుతుంది బాగా. ఎంత గొప్ప దేవుడు, ఎలా బుద్ధి చెప్తాడు, ఎలా అలా అణిచివేస్తాడో. ఒక్కడు కూడా తినటానికి తిండి లేదు. గోధుమలు పాడైపోయినాయి, యావులు పాడైపోయినాయి, ద్రాక్ష తోటలు పాడైపోయినాయి, అంజూరపు తోటలు పాడైపోయినాయి. త్రాగటానికి లేదు ద్రాక్షరసము, అంజూరు పండ్లు లేవు, గోధుమ పండు లేదు, పిండి తెచ్చుకొని వండుకొని చపాతీలు చేసుకొని తినటానికి యావలు లేవు. ప్రైజ్లా. ఏమీ లేవు, అన్నీ నశించిపోయినాయి, నాశనమైపోయినాయి. ప్రైజ్లా. హల్లెలూయా. అక్కడ 5వ వచనంలో ఒక మాట రాస్తాడు చూడు. ఎవరంట? ఈ మత్తయి ఉన్నారా? దేని వలన మత్తయి ఉన్నారు? ద్రాక్షరసము తాగి మత్తులై ఉన్నవారలారా మేలుకొనుడి, కన్నీరు విరుడి, ద్రాక్షరసము పానము చేయటానికి రోదనము చేయుడి. కొత్త ద్రాక్షరసము నీ నోటికి రాకుండా. ఎక్కడ? ద్రాక్ష తోటలు నాశనం అయిపోయినాయి. అవన్నీ ఒక్క కాయ కూడా పండకుండా మొత్తము ఆ యొక్క 4 రకాలైన సైన్యం వచ్చి తినేసి వెళ్ళిపోయినాయి. ప్రైజ్ లార్డ్. ఏమీ లేదంట. రోదన చేయండి, మేలుకొనండి, మత్తు వదలండి. మత్తు వదిలిపోవాలి. మత్తు వదిలితే కదా కన్నీరు వెలిచేది. ఎవరితో అన్నాడు? ఏ వేళ ప్రవర్త అంటున్నాడు? ఇప్పటి వరకు సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తే, ద్రాక్ష తోటలు ఇస్తే, మత్తులై తాగి తిని ద్రాక్షరసము తాగి మత్తులై దేవుని మర్చిన వారులారా
ఆ మాట రాసి ఉంటే ఇంకా బాగుండేది. ఏమని రాయనా? దేవుడు సమృద్ధిగా ఇస్తే తిని దిక్కు తెలియక మత్తులై దేవుడంటే ఎవరయ్యా దేవుడు అన్నట్టున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ స్థితిలో ఉన్న వారులారా మేలుకొనుడే, కన్నీరు విడవండి, రోధించండి రా. ఇప్పుడు మీ నోటికి ద్రాక్షరసం రావకుండా నాశనం అయిపోయింది. ప్రైజ్ లార్డ్. ప్రళయం వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఎప్పుడు వచ్చింది? ఆదికాండము 6వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు చెడిపోయిన వారు ఉన్నారంట భూమి మీద, చెడ్డ మనసు కలిగిన వారై ఉన్నారంట భూమి మీద. వారి వలన భూమి కూడా చెడిపోయిందంట. చెడిపోయింది నాకెందుకని మొత్తం తుడిచివేయాలనుకున్నాడు జలప్రలయం ద్వారా. దేవుడు మొత్తం తుడిచివేసిన తర్వాత ఒక్కడున్నాడంట నీతిమంతుడు. ఆయన్ని బట్టి ఆయన కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చాయి ఆ ఓడలో చేర్చి, ఆ నోవాహును చేర్చి అక్కడికి పంపించాడంట. ఎక్కడికి? ఆ యొక్క ప్రళయం అయిపోయిన తర్వాత ఓడ నుంచి దిగిరండి అయ్యా, మీరందరూ కూడా ఇక్కడ కష్టపడి పంటలు పండించుకొని వర్ధిల్లండి అని దీవించి ఆశీర్వదించి దేవుడు వెళ్ళిపోయాడంట. ప్రైజ్ లార్డ్. ఇదే దేవుడు చెప్పాడుగా అని, ఏమండి, దేవుడు చెప్పాడుగా అని నోహు ఒక మంచి పని చేశాడంట. ఏం పని చేశాడు చూడండి. ఆదికాండము 9వ అధ్యాయం 20-21 వచ్చినాం. నోహోవు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట ఏం వేశాడమ్మా? ద్రాక్ష తోట వేసను. ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములో, అయ్యయ్యో ప్రైజ్ లార్డ్. దేవుడు పంటలు పండించుకొని తిని జాగ్రత్తగా మెలకువగా ప్రార్థన చేస్తూ నన్ను ఆరాధిస్తూ నన్ను మీరు బ్రతకండిరా అన్నాడు. ప్రైజ్ లార్డ్. సమాజ మందిరములలో కూడా అదే. ఈనాడు బోధకులను కూడా పాస్టర్లను పెట్టి మందిరాలు కట్టి ఆ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలందరినీ, క్రైస్తవులందరినీ, రాండి నాయనా నన్ను అంగీకరించిన వారులారా, దేశాన్ని ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నవారులారా, ఈ మందిరంలో వచ్చి నన్ను ఆరాధించండి అంటే ఏమవుతుంది? ఆదివారం వచ్చిందే పొద్దున లెగ్గానే బజార్కి వెళ్ళండి, ఏం తీసుకురండి? 1 కేజీ మటను, 1 కేజీ చికెను, 2 కేజీల ఫిష్, 1 కేజీ రొయ్య తీసుకొని రా. వస్తా ఒకటి తెచ్చుకో. ఏంటది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సీసా అంట అండి, రంగు సీసా. ప్రైజ్ లార్డ్. తిని తాగి అయ్యగారు మందిరానికి వెళ్దాం. ఎక్కడికి వెళ్తావే? గీడు రేసిపోయాడు. ఎవడు? లోపల ఉన్నవాడు. మత్తు. అమ్మో, వీడికి మైకం ఎక్కింది. మైకం ఎక్కి బొరక ఎక్కడికి వెళ్తావు? మందిరం లేదు, గాది గుడి లేదు, కూర్చో అంటాడు వీడు. నీ కూర్చొని ఏం చేశాను అంటే, నోరితేవా సప్పేస్తా, కూర్చో, ఆ ముక్కలు ఫ్రై చేయి, ఉప్పేయి, కారమేయి, ఇటు అందించు, ఆ గ్లాసులో నీళ్ళే. ఇది ఈనాటి క్రైస్తవాళ్ళు ఇంత దరిద్రం. నిన్ను సుఖంగా బ్రతకాలని, సంతోషంగా బ్రతకాలని దేవుడు సమృద్ధి నీకు ఇస్తే దేవుని మందిరానికి వెళ్ళటం మానేయడం, దేవుని ధిక్కరించడము, దేవుని మందిరానికి వెళ్ళకుండా నీ బిడ్డలను, భార్యను బంధించడము, నీ భర్తను వెళ్ళకుండా నువ్వు శాసించడము, బజార్కి వెళ్ళాలి ఈరోజు మందిరం లేదు పదా అని ఆడోళ్ళు పర్చేజ్ చేయడానికి తీసుకెళ్ళటము, పిక్నిక్లకు వెళ్ళటము, ప్రోగ్రాలు ఏర్పాటు చేసుకోవటం, ఆదివారం వస్తే దేవుని ఆజ్ఞను ధిక్కరించటం. కోపం రాదా దేవుడికి? కోపం రాదా అండి? వస్తుందండి. ఎందుకు రాదు? ఈ రోజుల్లో మత్తులో ఇంకొక మత్తు ఉంది. ఇంకొక మత్తు ఏంటంటే, ఇప్పుడు త్రాగుడు తగ్గింది, ఈ మధ్యకాలంలో ఎక్కువ నేనేలే ఇంట్లల్లో కూడా ఇచ్చేస్తారంట బుక్ చేస్తే. ఏం చేస్తే? భ్రాంతి సీసాలు వస్తాయంట. ప్రైజ్ లార్డ్. హ్యాపీగా నువ్వు తిని తాగొచ్చు. అర్ధరాత్రి వరకు పాస్టర్ గారిని అన్నాను, అయ్యా బైక్ మీద వెళ్దాం మనం మళ్ళీ బైక్ మీద తిరిగి వద్దాము అంటే, అయ్యగారు
వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాం, వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఆ రోడ్లో తాగిన వాళ్ళు ఉంటారండి. అయితే వాళ్ళు ఉంటే ఉండి మనకెందుకంటే బైక్ అడ్డుపడతారయ్యా, మీకు తెలీదు. వాళ్ళు మనమును జోబులు ఉన్నాయని లాగేసుకుంటారు, మనం వీలైతే కొడతారయ్య గారు. నేను రానయ్య గారు, ఎవరికి భయపడినాడు? వాళ్ళకి ప్రైజ్. ఈ రోజులో ఆడు మగ తెలియకుండా మత్తులై జూలుతున్నారు. ప్రైజ్ లార్డ్. చిన్న పెద్ద అందరూ కూడా. వార్తలు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ భయంకరమైన రోజులు వచ్చినాయి, మహా భయంకరమైన రోజులు వచ్చినాయి. ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియజేసిన మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము ప్రకారము జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లు చూస్తే అతి త్వరగా శీఘ్రముగా రాకడ వచ్చి ఉన్నది. ఆయన చెప్తున్నవన్నీ జరుగుతున్నాయి. యుద్ధ సమాచారాలు వింటున్నాము. అత్త కోడలను చంపేస్తుంది, కోడలు అత్తని చంపేస్తుంది, కొడుకు తల్లిని చంపేస్తున్నాడు, తండ్రిని చంపేస్తున్నాడు ఆస్తుల కోసం. తాగుడు వ్యసనానికి బానిసై ఉల్లాస జీవితానికి అడ్డుపడుతున్నారని రొట్టెకర తీసుకుని కొట్టిందంట ఒక తండ్రిని. ఆడు గుడ్లు అప్పగించి అక్కడిని చనిపోయాడంట. వార్త విన్నాను. నా ప్రియ సహోదరి సహోదర, ఎంత దిగజారిపోయిందో ఈ దేశం, ఈ ప్రజం, ఈ ముఖ్యంగా మన భారతదేశంలో, మరి ముఖ్యంగా మనం నివాసం ఉన్న దేశం, మనం తిరుగుతున్న ఈ దేశం, ఈ రాష్ట్రము. ఆలోచన చేసుకోండి ఎంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందో. మన యేసయ్య చెప్పిన ప్రకారం జరుగుతున్నాయి అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అతి శీఘ్రముగా యేసయ్య రానే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. క్రైస్తవులు కూడా ఈనాడు అన్నీ వదిలేసి ఆచరిస్తున్నాడు, ఇతరులను యేసయ్యను ఆచరించటం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఎన్ని మందిరాలు, ఎంతమంది సేవకులు, ఎంతమంది సంఘ కాపరులు ఎన్ని వాక్యోపదేశములు చేసినా పెడచెవుని పెట్టి అపవాదినే వాళ్ళని సొత్తుగా చేసుకొని నడుస్తున్న క్రైస్తవ సమాజాన్ని నేను చూస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. పాస్టర్లే భయపడే స్థితికి వచ్చారు. ఎవరిని చూసి? ఆ యొక్క మత్తులై ఏమి చేయుచున్నారో తెలియదు. ఈ నోహోవు మత్తై తన గుడారములో వస్త్రహీనుడై పడి ఉన్నాడంట. దేవుడు ఏం చెప్పాడు? పంటలు పండించుకొని శుభ్రంగా బ్రతకండిరా అన్నాడు. పంటలు పండించుకొని మత్తులే పండుకోమని చెప్పాడా? ప్రైజ్ లార్డ్. ఈరోజు కొద్దిగా కలిగితే దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి కొద్దిగా కలిగితే గాన ఉన్న స్థితి మర్చిపోతారు. ఆకాశానికి హద్దులు చేసుకొని కీలుగుర్రాలై ఎగరాలని చూస్తున్నారు యవనలు. చాలా జాగ్రత్త. కీలుగుర్రంతో సహా సాప చుట్టినట్టు చుట్టి అగాధ సముద్రం పడేయగలిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడని అన్నాడు. మరొక ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆహా యెహోవా దినము వచ్చనే. ఆ యెహోవా దినము ఎంత భయంకరమైనదో. ఆహా ఆ యెహోవా దినము ప్రళయం లాంటిది, ఆయన సన్నిధి నుంచి వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఇది ఎంత మంచి ముఖ్యమైన మాట మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత ప్రళయం తినటానికి తిండి గింజలు లేకుండా చేసింది వాళ్ళ సైన్యం, దేవుని సైన్యం. మనుషులు కాదండి. ఆయన దేన్ని ఉపయోగిస్తే అది సైన్యముగా మారుతుంది ఆయనకి. ప్రైజ్ లార్డ్. యుద్ధ సైనికులుగా మారుతాయి. ప్రైజ్ లార్డ్. అటువంటి దేవుడు మనం ఆరాధించు దేవుడు. ఆయనకు మనుషులే కల్లా. ఏ రోగమైనా ఒక్క మాట మోషన్ అన్నందుకు మోషే సహోదరి అయినా
మిరియాము ఏమైందంట? కుష్ఠరోగం తెచ్చుకున్నది. బడాయికి పోయి, ఎచ్చులకు పోయి, నీతనేనా మాట్లాడేది? 2 పాటలు పాడింది ఎర్ర సముద్రంలో. ఆ సైన్యం ముందు వచ్చేసింది అమ్మగారికి. ఎక్కడి దాకా? సంకల దాకా. ప్రైజ్ లార్డ్. సంఘాలలో కూడా 2 పాటలు పాడితే చాలు, మెడ తిప్పరు. ఏంటట? ఏంటి నన్ను పిలుస్తున్నా? పక్కలతో మాట్లాడడానికి కూడా 2 పాటలు ఇచ్చే చాలు, 2 పాటలు పాడితే చాలు అండి, వాక్యం చదివితే చాలు. అమ్మో మా ఎంతోళ్ళు లేరు అనుకుంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ మిరియాము 2 పాటలు పాడింది ఎర్ర సముద్రములో. ఆ 2 పాటలు పాడుతుండగా ఆమె గొప్పదనుకొని, దేవుడు నీతో మాట్లాడుతాడా, నాతో మాట్లాడరా అని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మాట్లాడింది, కుష్ఠరోగం తెచ్చుకున్నది. ఏం తెచ్చుకున్నది? కుష్ఠరోగం తెచ్చుకున్నది. నా ప్రియ సహోదరి సహోదర, అలా చేయకండి. యోవేలు ప్రవక్త ద్వారా ఒక వర్తమానం పంపాడు. ఏమని తెలుసా? చూడండి, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి, వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకొనిడి, యెహోవాను బ్రతిమలాడుకొనుటకై పెద్దలను దేశములోని ప్రజలందరినీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. ఎందుకు సమకూర్చాలా? దేవుణ్ణి బ్రతిమలాడుకొనటానికంట. ప్రైజ్ లార్డ్. ఏముండాలన్నాడు అక్కడ? ప్రవర్త గారు ఏం చెప్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు? బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి రా. ఇంకా మీ మీదికి తెగుళ్ళు వచ్చి, మనుషులు వచ్చి ఆ యొక్క ఏమంటారు కలర్ వ్యాధి రాకుండా మీరందరూ విరోచనాలు, వాంతులు ఈ మధ్యకాలం ఇక్కడ జరుగుతున్నాయంట, పోకుండా, చనిపోకుండా మీరు భయము భక్తి కలిగిన వారై ఉపవాస ప్రార్థనలను ఏర్పాటు చేసుకొని, వ్రత దినాలతో ఏర్పాటు చేసుకోండి, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోనండి. పెద్దలు దేశములో ఉన్నటువంటి జనులందరినీ కూడా మందిరంలో సమకూర్చండి, వారు యెహోవాను బ్రతిమలాడుకొనటానికి. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదర, ఎంత చక్కటి మాట యోవేలు ప్రవక్త గారు చెప్పారు. ఇప్పుడు ఒక మాట మాట్లాడతా. ఉపవాస దినాలు చేశారా ఎప్పుడన్నా? ఉపవాస దినాలు ఏమంటారు? సంఘాలలో పాస్టర్ గారు ఏమంటారు? మనము 3 దినాలు ఉపవాస ప్రార్థన కూడిక జరిపించుకుందామంటాడు. ప్రైజ్ లార్డ్. ఏం జరుపుకుంటా? 3 దినాలు ఉపవాస ప్రార్థన మన మందిరంలో జరిపించుకుందాము. దేనికంట? దేనికి? ప్రతి సంవత్సరం మనం ఏ విధంగా జరుపుకుంటామో ఏ రకంగా అదే రకంగా తారీఖులు కొద్దిగా అటు ఇటు కావచ్చు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడు? అరే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో అంటే ఒక నిర్ణయం తీసుకో. నేను ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నీ పాదాలను పట్టుకొని గోజాడుతాను ప్రభువా అని చెప్పురా అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే మనము జరుపుకుందాం ఎప్పట్లాగా. గత సంవత్సరం జరుపుకున్న ప్రకారము వ్రత దినము ఏర్పాటు చేసుకో. వ్రతం అంటే ఏంటి? వ్రతము అంటే ఏంటి? నిష్ఠ, నిబంధనలతో కూడిన ఉపవాసము చేయాలి అని అర్థం. వ్రత దినాన్ని అంటే ఉపవాసము ప్రతిష్ఠించుకున్నావు, ఆ దినాన్ని వ్రతం అంటే ఒక క్రమ పద్ధతిలో శిక్షతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి ఆ యొక్క జీవితమును ఆ ఉపవాస దినాన దేవునికి కనపడేలాగన నువ్వు నడవాలి అని అర్థం. ఆకే వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకోమంటే వేరే ఉద్దేశం కాదు. అక్కడ లేమియా కాండము 16వ అధ్యాయము
29వ వచనం చూడయ్యా. ఇది మీకు నిత్యమైన కట్టడ, పరదేశులు కానీ స్వదేశులు కానీ పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రమలుగున్నట్టు ఇది మీకు నిత్యమేనా? కట్టడాలంటే ఏంటి? ఇల్లు కట్టడాలు కాదండి. దేవుని యొక్క కట్టుదిట్టాలు ఉన్నాయంట. ఒక ప్రణాళిక ఉందంట మనుషులకు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో. ఒక ఆజ్ఞ నిబంధనలు కట్టడాలు ఉన్నాయంట ఇజ్రాయేలు ప్రజలకు. దాని ప్రకారమే చేయాలి. ఇష్టం చేయటం ఎక్కర్లేదు ఉపవాస ప్రార్థనలు. దాన్నే వ్రత దినం అంటారు. దేవుని యొక్క నిర్మించిన ప్రకారము, ఆజ్ఞ ప్రకారము, కట్టడాల ప్రకారము ఉపవాస ప్రార్థన చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, పని చేయకూడదు, పనికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో రావాలి, దేవుని మందిలో సమకూర్చబడాలి, అందరూ కూడుకోవాలి. చిన్న పెద్దలు అందరూ కూడా వస్తున్నారా? ఒలీవ సందేశాలు ప్రభువా